విద్య అనేది అభివృద్ధికి తొలిమెట్టు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో యువతకు నాణ్యమైన విద్య అందించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. విద్యార్థుల ఫీజు పెంపు లేదని, పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ నిర్వహించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు బిగ్ రిలీఫ్ దక్కినట్లయింది. ఇప్పుడు కళాశాలల వంతు వచ్చింది. రాష్ట్రంలో క్వాలిటీ విద్య అందిస్తూ ఉత్తమ ప్రమాణాలను పాటించే ఇంజనీరింగ్, ఇతర కళాశాలను ప్రోత్సహించే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. కళాశాలలకు గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను చెల్లించాలని సీఎం రేవంత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్య, బీటెక్ సీట్ల ఖరారుపై విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల నుంచి ఎలాంటి డొనేషన్లు తీసుకోకుండా మెరిట్ ఆధారంగా సీట్లు ఇస్తూ నిబంధనల ప్రకారం సకాలంలో సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్న కళాశాలలకు త్వరగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయనున్నట్లు సర్కార్ తెలిపింది. ఒక పక్క మంచి కళాశాలలను ప్రోత్సహిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించే కళాశాలలపై కొరడా జుళిపించనుంది రేవంత్ ప్రభుత్వం. ఈ చర్య వల్ల రాష్ట్రంలో విద్యారంగంలో సానుకూల వాతావరణం ఏర్పడవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం వల్ల కళాశాలలకు ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో విద్యను సరసమైనదిగా అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ సర్కార్ మరోసారి స్పష్టం చేసింది. ఇష్టానుసారం డొనేషన్లు తీసుకుంటూ విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించని కాలేజీలు తస్మాత్ జాగ్రత్త.